రోజులు ఎలాంటి అభివృద్ధి చేస్తే మంచిది? కాంగ్రెస్ చేస్తుంది. కాంగ్రెస్ అంటే ఇప్పుడు పాత పార్టీ కదా, కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుంది, వేరే పార్టీలు ఏం చేయదు. ఇదంటే కేంద్రంలో రూలింగ్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ కేంద్రంలోకి ఇట్లా కాంగ్రెస్ వచ్చి ఉంటే మంచి అభివృద్ధి అవుతుండే తెలంగాణ. ఇప్పుడు అక్కడ నుంచి ఆంధ్రాకి ఇచ్చే పైసలు ఇక్కడ తెలంగాణకి ఇస్తలేడు నరేంద్ర మోదీ. అందువల్ల కొంచెం ఇబ్బంది ఉంది. అయినా ఆయన చేస్తాడు. రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి కంటే మంచిగా చేస్తాడని మాకైతే నమ్మకం ఉంది. చేస్తాడు, పక్కా చేస్తాడు. చేయాలంటే పైన కేంద్రంలో లేవు, కేంద్రంలో రూలింగ్ పార్టీ లేదు, బడ్జెట్ లేదు. ఈయన కేసీఆర్ మట ఎన్నో కోట్లు అప్పు చేసిపోయిండు, అప్పుల వడ్డీ కట్టడానికే సరిపోయారు. అయినా ఇంత కాడి చేస్తున్నట్టే నయమే. ఈసారి ఇలా కేసీఆర్ వచ్చినట్టే ఇంకా ఏం చేయకపోదు. మొత్తం తెలంగాణ మొత్తం అమ్మకం. చాలా వరకు రేవంత్ రెడ్డి పరిపాలన చాలా వరకు 100% మంచిగా ఉంది. 10% ఎవరో అంటారు ఇంకా అనేటోళ్ళు, ఇంకా మామూలునే అనేటోళ్ళు అంటూనే ఉంటారు, నడుస్తూనే ఉంటుంది. కానీ చాలా నయమే. చాలా ఏం చేసిరు వాళ్ళు? హైదరాబాద్లో చేసిరు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ఏం చేసిరు? పల్లెటూరులో ₹1 పని చేసిరా? కేసీఆర్ ఏం చేసిండు? తాగిండు, తిన్నాడు, ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇల్లు 24 గంటలు పని చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సీఎం కానీ ప్రతి ఒక్కరు 24 గంటలు పని చేస్తారు. వాళ్ళు అప్పుడు చేయలేదు అట్లా. వాళ్ళు ఏం చేసిరు? వాళ్ళు సంపాదించుకున్నదే చూసిరు కానీ పబ్లిక్ ఏం చేయలేదు. వాళ్ళు ఇంకా ఏంటంటే రైతులకు ఏం లేదు. ఒక రైతు బంధు వేస్తలేరని చెప్పి ఒకటే ఉంది. కానీ రైతు బంధు వేసిరనుకో నీకు ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇంకా 10 ఏళ్ళు గ్యారంటీ, ఇంకా 5 ఏళ్ళు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఎట్లా చేసిందో కాంగ్రెస్ 10 ఏళ్ళు చేస్తుంది. అంటే ఇప్పుడు ఉచిత గ్యారెంటీలు అన్నారు, ఉచిత పథకాలు కూడా దాదాపు కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రాని పరిస్థితి కనపడుతుంది. అది ఇంకోటి నడుస్తుంది, ఇంకోటి సర్వే చేస్తురంట కదా. సర్వే చేసి అందరికి అంటే పేద వాళ్ళకే ఇస్తారు. అందరు బలిచిన వాళ్ళకి కూడా వేయాలంటే ఎట్లకెళ్ళి ఇస్తారే? మన కూడా తెలియదు ఏముంది. కానీ నాకు ఇంకా ఒక 4 ఇండ్లు ఉన్నాయి హైదరాబాద్లో. నేను బలిచినోడిని. ఇంకా నాకు ఎట్లా ఇస్తారు పథకాలు? లేని వాళ్ళకి ఇవ్వాలి. లేని వాళ్ళకి సర్వే చేసి ఇస్తారు వాళ్ళు. అప్పుడు భూములు ఉడక రోడ్లకు పోయిన భూములు, కాలువలకు పోయిన భూములకు కూడా రైతు బంధు వేసారు. ఇప్పుడు వాళ్ళు సర్వే చేసి కొద్దిగా లేట్ అయినా వేస్తారు. అది కూడా ఇంకా మొదలు పెడతారు. అది కూడా కాలువల పొడిది కడితే కూల కొట్టాలి కదా. కూల కొట్టి మంచిగా చేస్తేనే మంచిది. ఇంకా అట్లే కూల కొట్టకుండా ఇంకా అట్లే చూస్తూ ఉంటే ఇంకా అందరూ కజ్జలు చేసుకుంటారు. పైసలు ఉన్న వాళ్ళే కజ్జలు చేసుకుంటారు. మన చుట్టాలు చేయం. అసలు చేసింది ఇది 100% కరెక్ట్. ఈ రేవంత్ రెడ్డిది ఇది ఎందుకు ఆపిరో తెలియదు. ఇది మొదలు పెట్టాలి, ఇది చేస్తేనే మంచిది. ఇప్పుడు ఈ ఎడ్రా పెట్టి ఇంకా ఏడాడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అలా కూలగొట్టి అది మంచిగా చేసుకోవాలి. రైతు బంధు వేయాలి, ఇండ్లు ఇవ్వాలి, పల్లెటూళ్ళ రోడ్లు వేయాలి, నీళ్లు ఇవ్వాలి. అట్లా ఈ పనులు చేస్తే చాలు. ఇంకా మనకు పేదవాళ్ళకి కావాల్సింది ఏంది? పండుకోనికి ఇల్లు కావాలి, బతకనికి ఇది ఉంటే చాలు. ఇంకా భూమి ల్యాండ్ ఇంకా ఇప్పటి వరకు నా భూమి ల్యాండ్ అప్పుడు నుంచి సర్వే ఇలా చేసిడు కేసీఆర్. ఇప్పుడు దాకా మా భూమి ఎక్కలేదు. ఇప్పుడు ఎక్కింది నిన్న మన. అప్పుడు తిరిగి 50-60 వేలు ఖర్చు చేసుకున్నాం. ఇంకా కాకపోయా నిన్న వచ్చింది. అట్లా చాలా ఉన్నాయి. ఆ కేసీఆర్ పరిపాలన ఏందో ఎవరికి నచ్చిందో కానీ. ఎలాంటి అభివృద్ధి చేస్తే మంచిది? కాంగ్రెస్ చేస్తుంది. కాంగ్రెస్ అంటే ఇప్పుడు పాత పార్టీ కదా, కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుంది, వేరే పార్టీలు ఏం చేయదు. ఇదంటే కేంద్రంలో రూలింగ్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ కేంద్రంలోకి ఇట్లా కాంగ్రెస్ వచ్చి ఉంటే మంచి అభివృద్ధి అవుతుండే తెలంగాణ. ఇప్పుడు అక్కడ నుంచి ఆంధ్రాకి ఇచ్చే పైసలు ఇక్కడ తెలంగాణకి ఇస్తలేడు నరేంద్ర మోదీ. అందువల్ల కొంచెం ఇబ్బంది ఉంది. అయినా ఆయన చేస్తాడు. రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి కంటే మంచిగా చేస్తాడని మాకైతే నమ్మకం ఉంది. చేస్తాడు, పక్కా చేస్తాడు. చేయాలంటే పైన కేంద్రంలో లేవు, కేంద్రంలో రూలింగ్ పార్టీ లేదు, బడ్జెట్ లేదు. ఈయన కేసీఆర్ మట ఎన్నో కోట్లు అప్పు చేసిపోయిండు, అప్పుల వడ్డీ కట్టడానికే సరిపోయారు. అయినా ఇంత కాడి చేస్తున్నట్టే నయమే. ఈసారి ఇలా కేసీఆర్ వచ్చినట్టే ఇంకా ఏం చేయకపోదు. మొత్తం తెలంగాణ మొత్తం అమ్మకం. చాలా వరకు రేవంత్ రెడ్డి పరిపాలన చాలా వరకు 100% మంచిగా ఉంది. 10% ఎవరో అంటారు ఇంకా అనేటోళ్ళు, ఇంకా మామూలునే అనేటోళ్ళు అంటూనే ఉంటారు, నడుస్తూనే ఉంటుంది. కానీ చాలా నయమే. చాలా ఏం చేసిరు? వాళ్ళు హైదరాబాద్లో చేసిరు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ఏం చేసిరు? పల్లెటూరులో ₹1 పని చేసిరా? కేసీఆర్ ఏం చేసిండు? తాగిండు, తిన్నాడు, ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇల్లు 24 గంటలు పని చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సీఎం కానీ ప్రతి ఒక్కరు 24 గంటలు పని చేస్తారు. వాళ్ళు అప్పుడు చేయలేదు అట్లా. వాళ్ళు ఏం చేసిరు? వాళ్ళు సంపాదించుకున్నదే చూసిరు కానీ పబ్లిక్ ఏం చేయలేదు. వాళ్ళు ఇంకా ఏంటంటే రైతులకు ఏం లేదు. ఒక రైతు బంధు వేస్తలేరని చెప్పి ఒకటే ఉంది. కానీ రైతు బంధు వేసిరనుకో నీకు ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇంకా 10 ఏళ్ళు గ్యారంటీ, ఇంకా 5 ఏళ్ళు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఎట్లా చేసిందో కాంగ్రెస్ 10 ఏళ్ళు చేస్తుంది.
అంటే ఇప్పుడు ఉచిత గ్యారెంటీలు అన్నారు ఆ ఉచిత పథకాలు కూడా దాదాపు కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రాని పరిస్థితి కనపడుతుంది. అది ఇంకోటి నడుస్తుంది, ఇంకోటి సర్వే చేస్తురంట కదా. సర్వే చేసి అందరికి అంటే పేదవాళ్ళకే ఇస్తారు. అందరు బలిచిన వాళ్ళకి కూడా వేయాలంటే ఎట్లకెళ్ళి ఇస్తారే. మన కూడా తెలియదు ఏముంది. కానీ నాకు ఇంకా ఒక 4 ఇండ్లు ఉన్నాయి హైదరాబాద్లో. నేను బలిచినోడిని. ఇంకా నాకు ఎట్లా ఇస్తారు పథకాలు? లేని వాళ్ళకి ఇవ్వాలి. లేని వాళ్ళకి సర్వే చేసి ఇస్తారు వాళ్ళు. అప్పుడు భూములు ఉడక రోడ్లకు పోయిన భూములు, కాలువలకు పోయిన భూములకు కూడా రైతు బంధు వేసారు. ఇప్పుడు వాళ్ళు సర్వే చేసి కొద్దిగా లేట్ అయినా వేస్తారు. హైడ్రా కూల్చేతల గురించి అది కూడా ఇంకా మొదలు పెడతారు. ఇంకా అది కూడా కాలువల పొడిది కడితే కూల కొట్టాలి కదా. కూల కొట్టి మంచిగా చేస్తేనే మంచిది. ఇంకా అట్లే కూల కొట్టకుండా ఇంకా అట్లే చూస్తూ ఉంటే ఇంకా అందరు కజ్జలు చేసుకుంటారు. పైసలు ఉన్న వాళ్ళే కజ్జలు చేసుకుంటారు. మన చుట్టాలు చేయం. అసలు చేసింది ఇది 100% కరెక్ట్. ఈ రేవంత్ రెడ్డిది ఇది ఎందుకు ఆపిరో తెలియదు. ఇది మొదలు పెట్టాలి. ఇది చేస్తేనే మంచిది. అంటే రానున్న రోజులు ఇంకేం చేస్తే మంచిగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఎడ్రా పెట్టి ఇంకా ఏడాడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అలా కూలగొట్టి అది మంచిగా చేసుకోవాలి. రైతు బంధు వేయాలి, ఇండ్లు ఇవ్వాలి, పల్లెటూళ్ళ రోడ్లు వేయాలి, నీళ్లు ఇవ్వాలి. అట్లా ఈ పనులు చేస్తే చాలు. ఇంకా మనకు పేదవాళ్ళకి కావాల్సింది ఏంది? పండుకోనికి ఇల్లు కావాలి, బతకనికి ఇది ఉంటే చాలు. ఇంకా భూమి ల్యాండ్ ఇంకా ఇప్పటి వరకు నా భూమి ల్యాండ్ అప్పుడు నుంచి సర్వే ఇలా చేసిరు కేసీఆర్. ఇప్పుడు దాకా మా భూమి ఎక్కలేదు. ఇప్పుడు ఎక్కింది నిన్న మన. అప్పుడు తిరిగి 50-60 వేలు ఖర్చు చేసుకున్నాం. ఇంకా కాకపోయా నిన్న వచ్చింది. అట్లా చాలా ఉన్నాయి. ఆ కేసీఆర్ పరిపాలన ఏందో ఎవరికి నచ్చిందో కానీ అంత దొంగ కొడుకే లేడు.